వెల్కమ్ టు బీడీటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి పొన్నంతో పాటు పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు. రోడ్డుపై గుంతలు కూర్చున్న ఎమ్మెల్యే కొలికిపూడి నిరసన. వర్షాకాలం పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులు చేస్తామన్న ఆర్ఎండ్బి ఏఈ. తొర్రూరు గోపాలగిరి క్రాస్ రోడ్డు వద్ద పోలీసుల వాహన తనిఖీలో భారీగా ఎండు గంజాయి పట్టివేత. తెలంగాణకు గంజాయి తరలిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ముఠా అరెస్ట్. కేదార్నాథ్ యాత్రలో అపశృతి. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ లో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడి ముగ్గురు మృతి. దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు. గత వారం రోజుల్లో వెండి ధర కిలోకు 4,000 రూపాయలు తగ్గడం విశేషం. పాండ్య కెప్టెన్సీ ఆశలు ఆవిరి చేయడంలో అజిత్ అగార్కర్ పాత్ర. కెప్టెన్సీ సమర్థత అతనికి లేదని అభిప్రాయపడిన అజిత్ అగార్కర్. కేదార్నాథ్ యాత్రలో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ లో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఆదివారం యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 8 మంది యాత్రికులు గాయపడ్డారు. గౌరీకొండ చిర్బాసా మధ్యలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాగా చనిపోయిన యాత్రికులలో 2 మహారాష్ట్రకు చెందిన వారిని, మరొకరు వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రహదారిపై పడిన గుంతలను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువూరు మున్సిపాలిటీ సమీపంలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలో స్టూల్పై కూర్చుని నిరసన తెలిపారు. ఇటీవల పడిన వర్షాలకు ఈ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఇలా నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న ఆర్ఎండ్బి ఏఈ గాయత్రి అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేతో మాట్లాడారు. రోడ్డు అభివృద్ధికి ప్రభుత్వం 1.96 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, టెండర్ పూర్తి చేసి జనవరిలోనే కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. అయితే తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయని వివరించారు. వర్షాకాలం పూర్తయిన వెంటనే రహదారి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అయితే కనీసం అప్పటి వరకు మరమ్మతు పనులైనా చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమెకు సూచించిన ఎమ్మెల్యే నిరసన విరమించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం మధ్యాహ్నానికి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలును సీఎం రేవంత్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీన్ని పురస్కరించుకుని వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీని రేవంత్ ఆహ్వానించనున్నారు. మరోవైపు పార్లమెంట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏకకాలంలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వెసులుబాటును బట్టి బహిరంగ సభ తేదీని నిర్ణయించనున్నారు.
ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ ఇతర కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపైన సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పూరి జగన్నాథుని రత్న భాండాగారం రహస్య గదిలో వెలకట్టలేని సంపద ఉందని, ఆయుధాలు కూడా ఉన్నాయని భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ విశ్వనాథ్ రథ్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కటక్లోని తన నివాసంలో ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాము రహస్య గది నుంచి తాత్కాలిక ఖజానాను తరలించిన సంపద వివరాలు బహిర్గతం చేయరాదని, చూసింది మనసులో ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో స్వామి ఆభరణాలతో పాటు యుద్ధాస్త్రాలున్నాయని, ఈ సామాగ్రి భద్రంగా ఖజానాలోంచి సీల్ చేశామని, అంతా వీడియో కూడా తీయించామని అన్నారు. పురావస్తు శాఖ చేపట్టనున్న రత్న భాండాగార మరమ్మతులకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. ఈ పనులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జరుగుతాయన్నారు. రహస్య గదిలో సొరంగ మార్గం అన్వేషణకు సంబంధించి పనులు పూర్తయిన తర్వాత సంఘం సమావేశమవుతుందన్నారు. లేజర్ స్కానింగ్ చేయించడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. సంపద లెక్కింపు భాండాగారం మరమ్మతుల తర్వాతైనని జస్టిస్ రథ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన హామీని నిలుపుకుంటూ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హనుమకొండ నుంచి సిద్దిపేటకు వెళుతున్న బస్సులో కొందరు మహిళలు వెల్లుల్లిపాయల పొట్టు తీసుకుంటూ హాయిగా ఉచిత ప్రయాణం చేస్తూ ఉండడం ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నక్సన్పల్లి గ్రామ శివార్లో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారు ఆషాఢ మాసం 3వ ఆదివారం ఫలాంబరి దేవిక భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు పార్థివ శర్మ మాట్లాడుతూ, ఫలాంబరి దేవిని దర్శించుకోవడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అన్నారు. ఆషాఢ మాసం ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల ఏడుపాయలకు తరలి వస్తున్నారు. శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. ఇక్కడ వనదుర్గా అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని 3వ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది. సర్వవాంఛ ఫల ప్రదాయిని అమ్మవారు. ఫలము అంటే కోరిక. ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగి మనము ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటాము. ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది. మునుగోడు మండల పరిధిలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న 5 నిందితులను ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. వీరిని పట్టుకుని విచారిస్తుండగా మరో 35 మంది గుర్తించినట్టు తెలిసిందన్నారు. వారికి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, నిందితుల దగ్గర నుండి సుమారు 25,000 రూపాయల విలువ గల 5 ప్యాకెట్ల 1 కేజీ గంజాయి, 4 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరి దగ్గర నుండి 5 ప్యాకెట్లలో 2,500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. అందరికీ నమస్కారం. మనకి ఒక 2 పెడ్లర్స్, గొల్లం వెంకటేష్ అండ్ దోటి రామరాజు,
వీళ్ళిద్దరూ రెగ్యులర్గా మునుగోడు మండలంలో గాంజా కన్జ్యూమ్ చేసుకుంటూ గాంజా తీసుకొని వచ్చి జనాలకి అమ్ముతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద మన మునుగోడు ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు వర్కౌట్ చేసి వాళ్ళని ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి 1 కిలో వరకు గాంజా దొరికింది. అయితే ఇందులో కొత్తగా మనము ఈ పెడ్లర్స్ వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు అని చెప్పేసి అందరినీ కూడా లిస్ట్ అవుట్ చూస్తే మనకి అందులో 35 మంది వరకు బయటకు వచ్చినారు. సో ఈ 35 మంది అందరినీ కూడా మనము వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడము, వాళ్ళని క్వశ్చన్కి పిలిపించడము, వాళ్ళు వాస్తవానికి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిరా లేదా అని చెక్ చేయడం. మీరు చూస్తే ఇక్కడ ఈ టీజీ న్యాప్కి వెళ్ళి మనకి 7 డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కనిపిస్తున్నాయి. ఇదేంటంటే గాంజా కన్జ్యూమ్ చేసిన ఎవరైనా సరే యూరిన్ శాంపుల్ ద్వారా. శ్రీ షిరిడి సాయిబాబా భద్రాచలం ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కాకడ హారతులు, స్వామివారికి పుష్పాలతో అలంకరణ నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీగా ఆలయానికి విచ్చేశారు, పూజలు నిర్వహించారు, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో మధ్యాహ్నం భక్తులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ మండల ఎంపీడీఓ రమేష్ నాయుడు, ఎంఈఓలు వేణుగోపాల్, యేసుదాస్ అధ్యక్షతన జరిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని కాకినాడ రూరల్ మండలంలోని 76 పాఠశాలలకు గాను 8,432 విద్యార్థులకు 2,03,97,018 రూపాయలు విలువ చేసే స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు మరియు ప్రభుత్వ అధికారులకు సూచించారు. అలాగే మండలంలో విద్యాశాఖలో ఎటువంటి సమస్యలున్నా వారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన సీఎంఓ గారు నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారిని జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాల సమర్పిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ఉన్నాం. చప్పట్లతో వారికి అభినందనలు తెలుపుకోవచ్చు. And all dear my friends, I am Tanvi Sai Sri, studying in 10th class in ZPHS APSP Quarters, Kakinada. Respected Honorable MLA Sir Sri Panta Venkateshwar Rao Garu, who is very familiar with all his friends, fans, followers and all the ఇలా చక్కటి కార్యక్రమం ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరితో కలిసి సమయం గడపడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 1వ తరగతి 6వ తరగతి విద్యార్థులకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో 3 జతల బట్టలు, షూ, సాక్స్, బుక్స్, స్కూల్ బ్యాగు, బెల్ట్, అనేక అటువంటి అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగా ఇంత చక్కటి సదుపాయాలు కలగజేస్తున్నందుకు ఒక ప్రభుత్వం ప్రవేశించినటువంటి పథకాన్ని రెండో ప్రభుత్వం కొనసాగించిన ఈ రోజుల్లో ఖచ్చితంగా పెద్ద మనసు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
అది కొనసాగిస్తా ఇవాళ ఈ కార్యక్రమం ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ శివార్లోని గోపాలగిరి క్రాస్ రోడ్డు వద్ద పోలీసుల వాహన తనిఖీలో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు ప్రాంతం నుండి తెలంగాణకు గంజాయి తరలిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బొలెరో వాహనంలో అక్రమంగా నిషేధిత 60 కేజీల గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 లక్షల రూపాయలు విలువ చేసే 60 కేజీల గంజాయి, బొలెరో వాహనం, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తదనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గంజాయి మరియు ఇతరత్ర మత్తు పదార్థాలు గల వాటిని ఎవరైనా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు మధ్యాహ్నం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తొర్రూరు అవుట్స్కట్స్లో ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్లో మనకు అది ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ సీలేరు నుంచి ఇక్కడ తెలంగాణలో గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన టీం ఇక్కడ సిఐ తొర్రూరు ఆధ్వర్యంలో ఎస్ఐ తొర్రూరు, ఎస్ఐ నెల్లిగూడు, ఎస్ఐ దంతపల్లి అండ్ టీం వాళ్ళందరూ కలిసి ఒక ప్రాపర్ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఇక్కడ ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో ఆల్మోస్ట్ ఒక 33 ప్యాకెట్స్ ఆఫ్ డ్రై గాంజా, టోటల్ వెయిట్ 60 కేజీస్ అది పట్టుకోవడం జరిగింది. టోటల్ వర్క్ అరౌండ్ 12 lakh రూపీస్. ఈ గాంజా ప్యాకెట్స్తో పాటు ఒక వెహికల్, బొలెరో వెహికల్, బేరింగ్ నంబర్ AP39G31761 అండ్ 4 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వెహికల్లో వాళ్ళు ఈసారి కొత్త ట్రిక్ వాడారు. ఈ వెహికల్లో 4 వ్యక్తులు ఉన్నారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న 2.5 ఏళ్ల బాబు సంపూర్ణ ఆరోగ్యానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా కల్పించారు. స్థానిక 46వ డివిజన్కు చెందిన దాసంపల్లి శ్రీను, రమ్య దంపతులకు కుశల్ అనే 2.5 ఏళ్ల బాబు ఉన్నాడు. ఆ బాబుకు 6 నెలల వయసు వచ్చేసరికి మెదడు నుంచి నరాలకు సంబంధం లేకపోవడం వల్ల నరాలు బిగుసుకుపోయాయి. ఈ వ్యాధి నివారణ కోసం సదరు బాబుకు 3 నెలలకు ఒకసారి 17,000 రూపాయలు విలువైన ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంది. ఇలా 10 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ బాబుకు సహకారం అందించేందుకు జైన్ సేవా సమితి వారు ముందుకు వచ్చి మొదటి డోస్ ఇంజెక్షన్ను జైన్ సేవా సమితి నిర్వాహకులు విక్రమ్ జైన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా కుశల్ తల్లిదండ్రులకు ఇప్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బాబు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. బ్రెయిన్లో ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఇది అబ్బాయికి స్టంట్ చేసి యూరిన్ ద్వారా పంపించే ప్రక్రియ మాట. ఈ నీళ్ళు వెళ్ళకపోతే ఈ పొరలను దెబ్బతింటాయి అన్నమాట. సో ఇంజక్షన్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 6 months నుంచి ఆ బాబు లోపల నరాలను బిగిసిపోతాయి. ఈ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల నర్వ్స్ ఒక సిగ్నల్ మజిల్స్ ఉంటుందండి. అందులో వల్ల ఈ మజిల్స్ రిలాక్స్ అవుతాయి అన్నమాట. ఈ ఒక ఇంజక్షన్ వల్ల 5-6 months వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఇలాగా 10 ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఈ బాబు మొత్తం కోలుకుంటుంది. 10 ఇంజెక్షన్ 1,60,000. పర్లేదు, దాతలు వస్తారు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎమ్మెల్యేగా ఆధ్వర్యంలో మొత్తం అంతా జరుగుతుంది. ఏం కాదు, వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే అది చేద్దాం, లేదంటే నేను ఒకటి ఇస్తాను. దాని తర్వాత ఎవరైతే వాళ్ళని మేము పట్టుకొస్తాం. ముందు 3 నెలల లేకపోతే 2 నెలలకి ఇంజెక్షన్ చేయాలని తెలుసుకో. 3 months 3 months ఇప్పుడు వెళ్తారు నిమ్స్కి. జాగ్రత్త తీసుకో. ఇది ఢిల్లీ నుంచి జరిగింది. ఇది దీనికి ప్రాపర్ మెడికల్ అంతా ఇచ్చారు. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత తెచ్చింది నెంబర్ ఉందా జైన్ గారిది, పెట్టుకో. అయినా డౌట్ ఉంటే ఇచ్చే. ఓకే, నమస్తే. మా అన్నయ్య వదిన మీ సేవా కార్యక్రమాల్లో పశువులు వస్తానంటున్నారు, ఆవులు. ఓవర్టేక్ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా స్కూటర్ నడుపుతోందన్న ఆగ్రహంతో ఓ మహిళపై దాడి చేసి పిడిగుద్దులు కురిపించిన వ్యక్తిని, ఆయన భార్యను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం స్కూటర్ పై వెళుతున్న డిజిటల్ కంటెంట్ రైటర్ జెర్లిన్ డిసెల్వా తనకు ఓవర్టేక్ చేసే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటోందన్న ఆగ్రహంతో కారు ఆపిన స్వప్నిల్ కేక్రే మహిళ వద్దకు వెళ్లి జుట్టు పట్టుకొని లాగి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆమె ముక్కుకు తీవ్ర గాయమై రక్తం కారింది. తనపై జరిగిన దాడికి సంబంధించి జెర్లిన్ ఓ వీడియోను విడుదల చేసింది. పాషాన్ బానర్ లింక్ రోడ్లో తన 2 పిల్లలతో కలిసి స్కూటర్ పై వెళుతూ ఉండగా నిందితుడు కేక్రే కారు 2 కిలోమీటర్ల పాటు తన వెనక వేగంగా వచ్చిందని పేర్కొన్నారు. దీంతో తాను రోడ్డు పక్కకు తప్పుకొని కారుకు దారిచ్చానని, తన స్కూటర్ను ఓవర్టేక్ చేసిన నిందితుడు కారు ఆపి కోపంగా వచ్చి తన ముక్కుపై 2 సార్లు గుద్దాడని, తన జుట్టు పట్టుకుని లాగాడని పేర్కొంది. తన 2 పిల్లలు చూస్తున్నా అతడు లెక్క చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నగరం ఇంత సురక్షితమా అని వాపోయింది. మనుషులు ఇంత ఉన్మాదంగా ఎందుకు తయారవుతున్నారని ప్రశ్నించింది. తనతో ఉన్న పిల్లలకు ఏమైనా అయి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. తనకు మహిళ సాయం చేసిందని పేర్కొంది. ఈ ఘటనతో పిల్లలు భయపడిపోయారని పేర్కొంది. వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అతని భార్యను అరెస్ట్ చేశారు. There was an old man who was speeding through us for 2 kilometers, and I was somehow taking the vehicle from the left hand side, not wanting to come into his way. This guy overspeeds, risks life of so many people and takes a left turn, takes me on the side. He gets out of the car very furiously. He gives me like 2 punches. He pulls me completely, like he pulls my hair. I had 2 kids. He didn't care about the kids. And this is how it is at the moment. And yeah, I just want to say, how safe is the city? Where is this going? Why are people behaving like maniacs? I had 2 kids on me. Kuch bhi ho sakta tha. Or I don't know where all of this is going. I just want that this man should get, the cops should just punish him for what he did. There was a lady who helped me. There were people who were seeing. He punched me right in my face and I started bleeding immediately. So, yeah, I don't know what to say anymore. టీమిండియా సారథి రోహిత్ శర్మ T20ల నుంచి తప్పుకోవడంతో ఆ పగ్గాలు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పజెపుతారని, జట్టులో అంతకు మించిన సమర్థుడు లేడని అభిమానులు అనుకున్నారు. అయితే వారి అంచనాలను కోచ్ గౌతమ్ గంభీర్ తలకిందులు చేశారు. శ్రీలంక పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా, శుభమన్ గిల్ను వైస్ కెప్టెన్గా ప్రకటించింది. ఫిట్నెస్ను కాపాడుకోవడంలో తరచూ విఫలమవుతున్న హార్దిక్ పాండ్యా విషయంలో గంభీర్ కన్విన్స్ కాలేకపోయాడని నివేదికలు చెబుతున్నాయి. అందుకనే అతన్ని పక్కన పెట్టి సూర్యకుమార్ యాదవ్ను కోరుకున్నట్టు తెలిసింది. అంతేకాదు ఈ విషయంలో అజిత్ అగార్కర్ పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం. కోచ్గా గంభీర్ రాకతో పాండ్యా కెప్టెన్సీ అవకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. రోహిత్ తర్వాత జట్టులో కెప్టెన్సీ చేపట్టే సామర్థ్యం అతడికే ఉందని అభిమానులు భావించారు. అయితే అతడికి సారథిగా ఉండేందుకు అవసరమైన సమర్థత ఉందని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ విశ్వసించలేకపోయిందని తెలిపారు. దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 67,800 రూపాయలుగా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 73,970 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 74,120 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 67,950 రూపాయలుగా ఉంది. మరోవైపు వెండి రేట్లు కూడా కిలోకు 1,750 రూపాయలకు పైగా తగ్గి ఢిల్లీలో 91,500 రూపాయలకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే గత వారం రోజుల్లో వెండి ధర కిలోకు 4,000 రూపాయలు తగ్గడం విశేషం. వెండి రేటు గత ఆదివారం జూలై 14న కేజీకి 95,500 రూపాయలుగా ఉంది. మరోవైపు 22 క్యారెట్ల పుత్తడి ధర ఇదే సమయంలో 10 గ్రాములకు 67,600 రూపాయలుగా ఉంది. గోల్డ్ రేటు గత వారం రోజుల్లో 20 రూపాయలు మాత్రమే తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి తెలుసుకుందాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి కోనంతో పాటు పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు. రోడ్డుపై గుంతలు కూర్చున్న ఎమ్మెల్యే కొలికిపూడి నిరసన. వర్షాకాలం పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులు చేస్తామన్న ఆర్ఎండ్బిఏఈ. తొర్రూరు గోపాలగిరి క్రాస్ రోడ్డు వద్ద పోలీసుల వాహన తనిఖీలో భారీగా ఎండుగంజాయి పట్టివేత. తెలంగాణకు గంజాయి తరలిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ముఠా అరెస్ట్. కేదార్నాథ్ యాత్రలో అపశృతి. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్లో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడి 3 మృతి. దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు. గత వారం రోజుల్లో వెండి ధర కిలోకు 4,000 రూపాయలు తగ్గడం విశేషం. పాండ్రే కెప్టెన్సీ ఆశలు ఆవిరి చేయడంతో అజిత్ అగార్కర్ పాత్ర. కెప్టెన్సీ సమర్థత అతడికి లేదని అభిప్రాయపడిన అజిత్ అగార్కర్. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.